వీరుడు అల్లూరి సీతారామరాజు 100 జయంతి వర్ధంతి సందర్భంగా ఈ నెల 7వ తారీఖు ఉదయం 8 గంటలకి మరి ఈ కార్యక్రమం వర్ధంతి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మరి కొత్తగా ప్రభుత్వం నుంచి రుద్రరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారికి మెయింటెనెన్స్ అంతా కూడా అప్పచెప్పడం జరిగింది. దీని ఏర్పాటులో కూడా విశ్వనాథరాజు గారు కొంతమంది కమిటీ మెంబర్లు కూడా ఇన్వాల్వ్ చేసి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు సుమారు 20 లక్షల రూపాయలు కూడా ఇక్కడ కొన్ని వసతులు కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈ 7వ తారీఖు ఉదయం మరి ప్రజలందరూ వచ్చి వీక్షించి అదేవిధంగా అల్లూరి యొక్క స్మృతివనాన్ని అందరూ సందర్శించాలని కోరుతున్నాను. 7వ తారీఖు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఉదయం 8:30 ఇక్కడ చేసిన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ విగ్రహానికి కమిటీకి చైర్మన్ విగ్రహానికి ఆనంద ఫౌండేషన్ విశ్వనాథరాజు గారి యొక్క సూచనతో ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ వచ్చి ఆయనకు నివాళులు అర్పించిన రోజునే మనం పూర్తి స్థాయిలో ఈ భీమవరంలో ఏర్పాటు చేస్తున్న ఈ వంశ విగ్రహానికి పూర్తి న్యాయం జరుగుతుందనే సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశ ప్రధాని ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించిన ఈ విగ్రహానికి మనం పట్టణంలో ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు కూడా దీన్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఇవాళ ఆజాదీ కా అమృత్లో భాగంగా ఈ అల్లూరి సీతారామరాజు వంశ విగ్రహాన్ని పెట్టడం తదుపరి మరి రేపు 7వ తారీఖు మార్నింగ్ 8:30కి 7వ గంట ఈ వర్ధంతి జరపడానికి వనరులన్నీ కూడా ఆనంద ఫౌండేషన్ ద్వారా డెవలప్ చేయడం, అలాగే ఆనంద ఫౌండేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యీవనాన్ని విజేష్ కూడా వారి ఆనంద ఫౌండేషన్ ద్వారా చేయడానికి ముందుకు రావడం. సమరయోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా భీమవరం ఏఎస్ఆర్ నగర్లో మరి ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ గారితో ప్రారంభించినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర మరి ఈ నెల 7వ తేదీన ఈ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో మరి రుద్రరాజు ఆనందరాజు ఫౌండేషన్ ద్వారా విశ్వనాథరాజు గారు కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఇక్కడ కొంతమంది కమిటీని వేసి వర్ధంతి జయంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. మరి 7వ తారీఖున జరిగేటువంటి వర్ధంతి కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్మృతివనాన్ని సందర్శించి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. రేపు 7వ తారీఖున విప్లవ జ్యోతి మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 102వ వర్ధంతి సందర్భంగా మరి పెద్దలు ఆనంద ఫౌండేషన్ విశ్వనాథరాజు గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో మమ్మల్ని సభ్యులకుండా వేయడం చాలా ఆనందదాయకం. ఒక విగ్రహం భీమవరం పట్టణం ఏర్పాటు చేయడం, ఆయన అల్లూరి సీతారామరాజు గారి యొక్క మూలాలు కూడా ఈ భీమవరంలో ఉండడం చాలా గొప్ప ఇది. అందుగురించి అల్లూరి సీతారామరాజు గారు ఒక దేశం కోసం పోరాడారు, ఒక మతం కోసం కులం కోసం పోరాడారు. అటువంటి మహనీయుని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనసావాచ కోరుతుంది. అల్లూరి సీతారామరాజు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం మనకి జరగదు. కాకపోతే రేపు 7వ తారీఖున ఆయన 102వ వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా జరపాలనేటువంటి ప్రముఖుల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ రోజున మొత్తం అందరూ కూడా మన భీమవరం పట్టణ వాసులందరూ చుట్టుపక్కల వారు కూడా ఇచ్చేసి ఇది గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతాను. భీమవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు ఉద్యీవనంలో 7వ తారీఖున ఉదయం 8:30 అని యొక్క వర్ధంతి సందర్భంలో అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్తగా మన విగ్రహానికి పెయింటింగ్ వేస్తాం, అలాగే లైటింగ్స్ ఏర్పాటు చేస్తాం, అలాగే ఫౌంటైన్స్ పెట్టడం జరిగింది. ఆ రోజున మన సెంటర్ నుంచి శ్రీనివాస శర్మ గారు వచ్చి ఈ దానికి ప్రారంభోత్సవం జరుగుతారు. అలాగే డిజిటల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు జరుగుతున్నది. అనేక కార్యక్రమాలు పిల్లల ద్వారా చాలా చేయించినాం. పిల్లలందరూ కూడా డ్రెస్సులు అల్లూరి సీతారామరాజు డ్రెస్సులు చేసుకుని ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా ప్రైజులు కూడా పెట్టినాం. సో ఎన్ని ఏర్పాట్లు ఈ సంఘం అంటే అల్లూరి సీతారామరాజు సంఘాన్ని ఏర్పాటు జరిగింది. వాళ్ళందరూ రేపు 7వ తారీఖుని ఖచ్చితంగా జరిగి మహోత్సవంగా జరిపించి భీమవరం ప్రజలందరికీ ఆ నమస్కారం.